ఒక రెండు విషయాలు. దానికి ముందు ఇంతకుముందు భాషా గారు చెప్పినట్టుగా వైద్యో నారాయణ హరిని ఈ నాటంలో చాలా కాలం నుంచి వస్తున్నటువంటిది. అట్లే అప్పించువాడు వైద్యుడు అని వేరు వేరు. కానీ ఎక్కువ మంది చాలా మంది రోజు ఇద్దరని అడుగుతుంటారు అప్పు, ఎంతో మంది చూడాలి. అది అట్లా అయిపోయింది. సో అట్లా ఇచ్చుకుంటూ పోతే డాక్టర్లు అప్పులు చేయాల్సి వస్తుంది. అప్పిచ్చేవాడు వైద్యుడు ఎడతెగక పారు ఏరు అని అంటే ఒక ఊరు అంటే సంపూర్ణంగా ఒక ఊర్లో అన్ని ఉండాలి. వైద్యుడు ఉండాలి, అప్పిచ్చేవాడు ఉండాలి, ఏరు ఉండాలి, నీళ్లు పారేయరని. ఒక ఊరు సంపూర్ణంగా జీవితం సుఖంగా ఉండాలంటే ఒక ఊర్లో అప్పిచ్చేవాడు ఉండాలి, వైద్యుడు ఉండాలి, అట్లే నీళ్లు పారే ఏరు ఉండాలి అని. అప్పుడే ఆ ఊర్లో సుఖంగా ఉండగలరని. తర్వాత పేర్లు సరిగ్గా గుర్తులేవు కానీ ఒక డాక్టర్ అంటే పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది ఈశాన్య రాష్ట్రాల్లో. ఇప్పుడు కొంచెం బాగానే ఉన్నాయి కానీ గతంలో చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు, కొండ ప్రాంతాలు, అక్కడ గవర్నమెంట్ కూడా ఏం చేయలేని పరిస్థితి. అక్కడ ఆ వైద్యుడు చాలా సర్వీస్ చేయడం, ఫ్రీగా వైద్యం చేయడము, వైద్య రంగంలోనే కాకుండా ఇతర శాఖల్లో కూడా అనేక రకాలుగా హెల్ప్ చేస్తుంటాడు అన్ని రాష్ట్రాలు, చుట్టూ రాష్ట్రాలు అన్నింటిలో. తర్వాత ఆయనకు ఒకే కూతురు ఉంటుంది. ఆ కూతురు కూడా అమెరికా వెళ్ళి సాఫ్ట్వేర్ ఇంజనీర్, తర్వాత ఒక కంపెనీ కూడా పెడుతుంది, బాగా డబ్బులు కూడా సంపాదిస్తుంది. అయితే వాళ్ళ ఫాదర్ లాగా సర్వీస్ చేయాలనే మోటోతో మళ్ళీ ఇండియాకి వస్తుంది. చాలా ట్రై చేస్తుంది. వాళ్ళ ఫాదర్ వయసు అయిపోతుంది కానీ ఆ మోటో అయితే ఉంటుంది వాళ్ళ ఫాదర్ లాగానే. కానీ వాళ్ళ ఫాదర్ అంతా సర్వీస్ చేయలేకపోతుంటుంది. అప్పుడు ఆలోచిస్తుంది, కేవలం వాళ్ళ ఫాదరు వైద్యుడు కాబట్టి అంత సర్వీస్ చేయగలిగారు అని. అప్పటికప్పుడు మళ్ళీ మెడిసిన్ చదివి వాళ్ళ ఫాదర్ లాగానే సర్వీస్ చేయడం మొదలుపెడుతుంది. అంటే సర్వీస్ చేయడానికి ఈ సృష్టిలో అందరికన్నా ఎక్కువ అవకాశం ఉండేది వైద్యులకే. అందుకే తర్వాత ఆమెకు కూడా అవార్డు వచ్చింది, పద్మశ్రీ అవార్డు. అట్లే బాలినేని సార్ చెప్పినట్టుగా వైద్యులకు చాలా సమస్యలు ఉంటాయి. అవి మిగతా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. అసలు వైద్య వృత్తి చదవడమే చాలా కష్టమైంది. సీట్ రావాలన్నా కష్టం, వచ్చిన తర్వాత చదవాలన్నా కష్టం. ఎంత కష్టం అంటే ఏ చదువులైనా సరే ఫస్ట్ ఇయర్లో ఫెయిల్ అయితే 1-2 సబ్జెక్టులు నెక్స్ట్ ఇయర్కి వెళ్ళొచ్చు, మళ్ళీ రాసుకోవచ్చు మధ్యలో. ఇక్కడ అట్లా ఉండదు. 100కి 50 మార్కులు పాస్, మిగతా వాళ్ళలో 35 ఉంటాయి. తర్వాత అన్నిటికీ అన్ని 1000 మార్కులు. ఎందుకంటే వైద్య వృత్తి ఏ మిస్టేక్ జరగకూడదు కాబట్టి. బాగా రాస్తే ఒక క్వశ్చన్కు 10 మార్కుల క్వశ్చన్కు 9 వేస్తారు, 6 వేస్తారు బాగా రాస్తే. యాజ్ ఇట్ ఈజ్గా టెక్స్ట్ బుక్లో చూసి రాసినా సరే కొద్దిగా మిస్టేక్ చేసినా సగం మార్కులు వస్తాయి, లేదంటే తక్కువ కూడా రావచ్చు. నో చాయిస్, అన్నీ రాయాల్సిందే. ఇంత గ్రంథాలు ఉంటాయి ఒక్కో సబ్జెక్టు. అంత చదివి తర్వాత వెంటనే కొట్టి ఎంబీబీఎస్ డిగ్రీ చదివినా లాభం లేదు. చాలా మళ్ళీ కూడా చదవాల్సి వస్తుంది జీవితం అంతా. మెడిసిన్ చదివేటప్పుడు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడే వాళ్ళ క్లాస్మేట్స్ ఇంజనీరింగ్ రంగంలో అమెరికాకి వెళ్ళి ఉద్యోగాలు చేస్తుంటారు. ఇంకా ఇక్కడ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లోనే ఉంటారు. ఇవన్నీ చాలా కష్టమైన పనులు. వైద్య వృత్తి అయిపోయి మళ్ళీ కొద్దిగా ప్రాక్టీస్ చేసి సొంతంగా పెట్టుకునే లోపల ఆ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కంపెనీలు పెట్టే స్థాయికి పోయింటారు. కాబట్టి వైద్య రంగం అనేది ఒక నోబుల్ ప్రొఫెషన్. ఆ ఉద్దేశంతో ఉన్న వాళ్ళే ఈ రంగంలోకి రాగలరు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మిస్టేక్ జరుగుతుంటాయి. దేవుడు కాదు వైద్యులు, చాలా చోట్ల రాసి ఉంటారు కూడా, మా పని మనం చేసాం, దేవుడు చూసుకుంటాడని. కానీ అన్నీ కలిసి వచ్చినప్పుడు మనకు వైద్యం న్యాయం అవుతుంది. అట్లే మా ప్రిన్సిపాల్ చెప్పేవాడు, ఏదైనా ఒక రోగం తగ్గాలంటే డాక్టర్ మీద నమ్మకం ఉండాలి అని. అంటే ఆ డాక్టర్ మీద నమ్మకం ఉంటే రోగం తగ్గుతుంది. కానీ మా ప్రిన్సిపాల్ చెప్పేవాడు, డాక్టర్ మీద నమ్మకం కాదు, డాక్టర్ ఇచ్చే మందుల మీద నమ్మకం ఉండాలి, అప్పుడే రోగం తగ్గుతుందని.
అది తగ్గచ్చు తగ్గకపోవచ్చు అనే ఉద్దేశంతో ఇస్తే తగ్గదు. అంటే అంత కాన్ఫిడెన్స్ ఉండాలి, అంత నమ్మకం ఉండాలి. అంత నమ్మకం రావాలంటే నాలెడ్జ్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇవన్నీ వైద్య రంగంలో ప్రాక్టీస్లో ఇవన్నీ వచ్చేటివి. అలాంటి వైద్యులు అందరికీ కూడా ఈరోజు వైద్యుల దినోత్సవం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.